ఓకే. అయినా సరే హర్షిని దగ్గరికి వెళ్ళిపోదాం. చాలా చాలా కొత్త అవతారంలో మనందరికీ కనిపిస్తున్నారు హర్షిని ఈ సినిమాలో. అందరికి నమస్కారం అండి. ముఖ్యంగా మీడియాకి. ఈ కైండ్ ఆఫ్ జర్నర్ సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. తీసుకోవడానికి కూడా చాలామంది టేకప్ చేయడానికి కూడా ఆలోచిస్తూ ఉంటారు. బట్ శ్రీకర్ ఆ స్టెప్ తీసుకున్నారు. దాన్ని నమ్మి ధీరజ్ గారు ఇంత ఇంత మంచి మూవీని ప్రొడ్యూస్ చేశారు. అండ్ దెర్ ఈస్ డేంజరస్ టాలెంట్ అండి. బంచ్ ఆఫ్ డైరెక్టర్స్ వీళ్ళందరినీ చూస్తుంటేనే భయం వేస్తుంది. హౌ దే క్రాక్ ఫిలిం ఐ డోంట్ నో. అన్ని లక్షల మంది, కోట్ల మంది ఆడియన్స్ థియేటర్స్కి ఎలా వస్తారో, ఎలా తీసుకొస్తున్నారో, ద ఎఫర్ట్స్ దే పుట్ ఇన్, ఇట్స్ కొంచెం ఇమాజినేషన్కి దూరంగా ఉంటుంది అనమాట. అండ్ కమింగ్ టు మై క్యారెక్టర్, చాలామంది చూసిన వాళ్ళు సర్ప్రైజింగ్గా ఉంది అంటున్నారు. అది నెగిటివో పాజిటివో నాకు తెలీదు. బట్ సోఫార్ నేను అది పాజిటివ్గా తీసుకుంటున్నాను. ఇద్దరు ముగ్గురు చూసిన ప్రముఖులు కూడా చాలా బాగుందని ప్రశంసలు అందించారు. ఐ హోప్ చూసిన తర్వాత మీ అందరు కూడా సేమ్ అలాంటి ఆ తరహాలోనే ప్రశంసలు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద డైరెక్టర్. థ్యాంక్ యూ అండి. ఇట్స్ డెఫినెట్లీ పాజిటివ్ హర్షిని. అంత ట్రాన్స్ఫార్మ్ అవ్వడం అంత ఈజీ కాదు. సో హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. అండ్ ఎస్, ఇప్పుడు ఇందుగలరు అందులేరన్న సందేహంబు వలదు. అటు ఓటీటీ అయినా చిన్న సినిమా పెద్ద